రాకపోతే ఎవరు చేయగలిగింది ఏం లేదు. కానీ వచ్చినాయి రెండు, కృష్ణమ్మ గోదావరి తల్లి రెండు వచ్చినాయి తెలంగాణ పొలాలను పండించడానికి. అవతల పోతున్నాయి నీళ్లు, అవతల పోలవరం నుంచి పట్టిసీమ నుంచి బ్రహ్మాండంగా కృష్ణా డెల్టాకు పోతున్నాయి, ఇవతల పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు పోతున్నాయి. కానీ ఎండి సస్తున్నది తెలంగాణ రైతాంగమే. ఇవాళ నిజంగానే ఆ రోజే కనుక కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేసి ఉంటే ఇవాళ రాయలసీమలో ప్రాజెక్టులు నిండినట్టు మనకు కూడా బ్రహ్మాండంగా మల్లన్న సాగర్ కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, మా బస్వాపూర్ కావచ్చు, బ్రహ్మాండంగా నిండుతుండే. మాకు వరంగల్ నల్గొండ జిల్లాలో ప్రతి చెరువులు ఇవాళ అలుగులు వస్తుండే. మా మైలవరం, మా బాయనవాగుతో సహా, మా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడులకు కూడా నీళ్ళు వస్తుండే. ఖాళీగా ఉన్న చెరువులు కనీసం నిండుతుండే, భూగర్భ జలాలు పెరుగుతుండే. ఇలా ఎక్కడ అవకాశం లేకుండా చేశారు. నిజమే 4 రోజులు ఎగిరినరు మా నంది గాయత్రి పంప్ హౌస్ని ప్రారంభం చేసి. ఇవాళ ఎందుకు నడపలేరు? చెప్పారు కదా మా ఎస్ఆర్ఎస్పీతోనే మాట్లాడి చేసినామని. ఇవ్వండి వాళ్ళ ఎస్ఆర్ఎస్పీ కింద. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని చెంపలేసుకొని తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు చెప్పి, కేసీఆర్కు క్షమాపణలు చెప్పి వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేయాలి. సుందిలో అనడం ద్వారా నీళ్ళు తీసుకొచ్చి మొత్తం నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, మెదక్ జిల్లా, వరంగల్, నల్గొండ జిల్లాలకు కూడా, ఉమ్మడి జిల్లాలకి నీళ్ళు ఇచ్చే అవకాశాన్ని వాడుకోవాలి. ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం. నిజమే ఎల్నినో ప్రభావం ఉంది, దేశమంతటా ఉంది, ప్రపంచం అంతటా ఉంది. మరి ఇటువంటి అప్పుడు రైతు ఇంత పంట పండించుకుంటే బతుకుతాడు కదా. ఈ సమయంలో రైతు చేతికి పంట వస్తే ధరలు వస్తాయి కదా. నీ చేతగాని ప్రభుత్వం కొనలేకపోయినా, నీ రెండో ప్రభుత్వం కొనలేకపోయినా మార్కెట్ ఉంది కదా అవతల. కేవలం మీరు కొనబడుతుందన్న భయంతో రైతును పంట పండించుకోకుండా చంపేస్తున్నారు.